క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యలో ఏ పాపము లేదు, కానీ లోకమంతటి పాపాలను ఆయనపై మోపి తండ్రి అయిన దేవుడు ఆయన పాపంగా చేశాడు. మన దోషాలు, మన శిక్షని ప్రభు తనపై వేసుకుని భరించాడు. ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటంటే, విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతి న్యాయాలు కావాలని. అలా చేయడం ద్వారా విశ్వాసులు నిర్దోషులుగా తీర్చబడతారు. ఇంతటి శిక్షను యేసుక్రీస్తు వారు ఎందుకు ఓర్చుకోగలిగారు? ఎందుకంటే ఆ శిక్ష తర్వాత ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆనందం ఉంది కనుకనే. పాపులకు రక్షణ మార్గం తెస్తున్నానన్న ఆనందం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చానన్న ఆనందం. అలాగే క్రీస్తుని పోలి నడుచుకుంటున్న మనలో కూడా మనకు కలిగిన శ్రమలను బట్టి మనం బాధపడకుండా, కృంగిపోకుండా, శ్రమల వెనుక ఉన్న ఆనందం కొరకు, ఆశీర్వాదం కొరకు వాటన్నిటిని మనం సంతోషంగా భరించాలి. ప్రభు మనల్ని శ్రమల గుండా ప్రయాణించేలా చేస్తారే గాని శ్రమలలోనే ఉండిపోయాలని ఎప్పటికీ చేయరని మనం గుర్తుంచుకొని మన ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని ప్రభు